వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. కళలో చాలామందికి కొన్ని వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. అయితే కళలో కనిపించే వస్తువులు మంచిగా చెడుగా అని ఆలోచన చేస్తూ ఉంటారు. కొంతమంది జీవితంలో కళలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే కళలలో కొన్ని వస్తువులు కనిపిస్తే మంచిదా కాదా అని ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే కళలో ఈ 6 వస్తువులు కనిపిస్తే సంపద వృద్ధి చెందుతుంది, మీ ఇంటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది అని చెబుతూ ఉంటారు. అకస్మాత్తుగా మనకు ధనలాభం కలిగే ముందు, మన ఇంటికి సంపద వచ్చే ముందు, మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే ముందు మనకు కొన్ని కళలు కనిపిస్తూ ఉంటాయి. అయితే కళలు మన జీవితంలో జరిగే భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. కళల శాస్త్రం ప్రకారం ప్రతి కళలో కొంత అర్థం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కళ గుర్తుంటుంది, మరికొన్ని సందర్భాల్లో కళ మర్చిపోతారు. కొన్ని కళలు మనకు వస్తే ఆ కళల్లో ఈ వస్తువులు కనిపిస్తే ఆర్థిక లాభాలు చేకూరుతాయని, కళలో కొన్ని వస్తువులు చూడటం సంపద వృద్ధి చెందుతుందని, సంపద వృద్ధికి కారణమవుతుందని చెబుతూ ఉంటారు. అయితే మనకు కళలో ఎటువంటి వస్తువులు కనిపించే మనకి అదృష్టం లభిస్తుంది. కళలో ఈ వస్తువులు కనిపించడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది అన్న విషయాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం. కళలో గుర్రపు స్వారీ చేస్తున్నట్లు వస్తే అది మీ వ్యాపారం అభివృద్ధి అయ్యేలా చూస్తుంది. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పొందుతారు అన్నీ చెప్పేందుకు సంకేతకంగా ఉంటుంది. కళలో రాత్రిపూట అద్దంలో మొహం చూసుకున్నట్లు వస్తే అటువంటి కళ శుభప్రదమని చెబుతూ ఉన్నారు. ఇలా కలగనటం వల్ల జీవితంలో ప్రేమ మాధుర్యం మరింత పెరుగుతుందని, జీవిత భాగస్వామితో సంతోషకర జీవితాన్ని గడుపుతారని చెబుతున్నారు. కళలో జుట్టును కత్తిరించినట్టు చూస్తే అది శుభ ఫలితాలకు సంకేతంగా ఉంటుందని, మీ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను కత్తిరించటానికి ఇది శుభ సంకేతమని అంటూ ఉంటారు. చాలామందికి కళలో జుట్టు కత్తిరించినట్లు బోడిగుండ్లైనట్లు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కళలో జుట్టు కత్తిరిస్తే అది మంచి శుభ ఫలితమేనట. జీవితంలో మీకు వచ్చే కష్టాల నుంచి ఎదుర్కోవటానికి ఇది గొప్ప దృఢమైన సంకల్పంగా చెప్పవచ్చు. కళల శాస్త్రం ప్రకారం చాలామంది కళలో జుట్టు కత్తిరించారు అని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే కళలో జుట్టు కత్తిరించడం వల్ల ఎటువంటి అనర్థాలు జరగవు. ఇది శుభ సంకేతమే అని కళల శాస్త్రం చెబుతుంది. ఇది మీ పనిలో వచ్చే అడ్డంకులను తొలగిస్తుందని చెబుతూ ఉంటారు. కళలో దట్టమైన మేఘాలతో వర్షాన్ని చూస్తున్నట్లయితే అటువంటి కళ పవిత్రమైన కళగా చెబుతూ ఉన్నారు. నల్లటి మేఘాలు గాలి వానతో దట్టమైన మేఘాలతో వర్షం కురుస్తున్నట్లు కళ వస్తే చాలా మంచిదేనని, అటువంటి కళ వస్తే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదని కళల శాస్త్రం ప్రకారం చెబుతూ ఉన్నారు. మీరు వర్షాన్ని చూసినట్లయితే అటువంటి కళలో పవిత్రమైన కళగా చెబుతున్నారు. ఇది మీ జీవితంలో సానుకూల ఫలితాల కారణంగా ఉంటాయని చెబుతున్నారు. కళలో తమలపాకు తినటం చూడటం మీరు త్వరలోనే విజయాన్ని సాధిస్తారని, చాలామంది తమలపాకు సంబంధించిన కిల్లీలు అట్లా తమలపాకు కదా తమలపాకు నమిలినట్లు వస్తే మీకు మంచి ఫలితాలే కనిపిస్తుంది. మీ జీవితంలో విజయాన్ని సాధిస్తారని, తమలపాకు తినడం వల్ల లక్ష్మి ఆకర్షిస్తుందని కళల శాస్త్రం ప్రకారం చెబుతున్నారు. కళలో తమలపాకు ఆకు తినటం వల్ల కూడా విజయాన్ని సాధిస్తారు. తమలపాకు వినాయకుడికి మరి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కావడంతో తమలపాకుతో మంచి ఫలితాలు ఉంటాయని కళల శాస్త్రం చెబుతుంది. కళలో చంద్రుణ్ణి చూడటం శాంతికి చిహ్నంగా చెబుతారు. కళలో చంద్రుణ్ణి చూడటం వల్ల జీవితంలో సానుకూలత వస్తుందని చెబుతున్నారు. ఇలా కళలో కొన్ని వస్తువులు కనిపిస్తే మీరు అస్సలే టెన్షన్ పడవద్దు. కళలో గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు, మీరు కింద పడకుండా సాఫీగా గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు వచ్చినా మీరు ఎటువంటి టెన్షన్ పడవద్దు. చాలామంది కళలో అద్దంలో ప్రతిబింబం చూసుకొని మురిసిపోతూ ఉన్నారు. అసలు కళలో మన ప్రతిబింబం మనం చూసుకున్నాము, ఎటువంటి ఫలితాలు వస్తాయో, ఎటువంటి కష్టాలు వస్తాయో అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కళలో ప్రతిబింబం చూసుకున్న మంచి జరుగుతుందని చెబుతుంది కళల శాస్త్రం. అలాగే దట్టమైన మేఘాలతో వర్షం కురవడం కానీ, తమలపాకు తినడం కానీ, కళలో చంద్రుణ్ణి చూడటం కానీ, జుట్టు కత్తిరించినట్లు వచ్చినా కానీ లక్ష్మీదేవి ఆకర్షణ కలిగే ముందు ఇలాంటి కళలు వస్తాయని, మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు
మీకు జుట్టు కత్తిరించినట్లు వస్తే ఆ ఇబ్బందులను అలాంటి కష్టాలను మీరు కత్తిరించి ముందుకు సాగుతారని, కలలో జుట్టు కత్తిరించినట్లు వస్తే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా కలలో ఈ 6 కనిపిస్తే మీరు అదృష్టవంతులని చెప్పాలి. కలలో ఈ 6 కనిపిస్తే త్వరలోనే మీకు అదృష్టం పట్టబోతుందని. అందుకే కలలో ఇటువంటివి కనిపించినా ఎవ్వరూ టెన్షన్ పడవద్దు. మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.